డీర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు కంపీట్ మైండ్స్. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి, మీ ఓన్గా ట్రై చేయండి. ఇక్కడ మనకు వచ్చవి ఇన్వెస్టెడ్ సమ్ ఆఫ్ 7,518% per annum compound interest compound annually. She received the amount of 10,443 after n years. What is the value of n అంటున్నాడు. ప్రిన్సిపల్ అమౌంట్ డిఫరెన్సే కదా ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది చెప్పండి. అప్రాక్సిమేట్గా 3,000 వస్తుంది. ఎగ్జాక్ట్ కావాలంటే 2,943. ఈ 2,943 అనేది దేని మీద ఇంట్రెస్ట్? 7,500 మీద ఇంట్రెస్ట్. అప్రాక్సిమేట్గా మీరు చూస్తే ఇది 3,000 అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3,000 అనుకుంటే, సో 75 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 40 టైమ్స్ పోతుంది. అంటే అప్రాక్సిమేట్గా 40%. లెస్ దాన్ 40 వస్తుంది, లెస్ దాన్ 40 వస్తుంది, బట్ అప్రాక్సిమేట్గా 40%. ఇప్పుడు 1 year రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఫస్ట్ ఇయర్ది 18%, సెకండ్ ఇయర్ది ఏమవుతుంది? 18% ప్లస్ 18% ఆఫ్ 18%, అంటే ఎంత అవుతుంది? 3.24 అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్. రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 39.24 వస్తుంది. మనకు కావాల్సింది లెస్ దాన్ 40, ఇట్స్ వెరీ క్లోజర్ టు 40 కదా. 39.24 అనేది క్లోజర్ టు 40 కదా. అంటే ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, అంటే మొత్తం ఎన్ని ఇయర్స్? 2 years. సో యువర్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ 3. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.